Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. BJP, TRS పార్టీ ఇద్దరు ఉమ్ముకై ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఆశా సాధన కూడా పనిచేస్తుంది, పేదరిక నిర్మూలన కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో లగచర్ల ఇన్సిడెంట్ను బయట తీసుకొచ్చి దాన్ని ఈరోజు ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను సూటిగా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీలో అడుగుతున్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్న భూమి ఉన్నా ప్రభుత్వ అవసరాలకు ఇండ్లకు కానీ, రైల్వేస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ ఎక్వైర్ చేసే పరిస్థితి ఉండే. గత ప్రభుత్వాలు ల్యాండ్ ఎక్విజిషన్ను దుర్వినియోగం చేసి వాళ్ళు జబర్దస్త్ గుంజుకుంటారని చెప్పే ఉద్దేశంతో యూపీఏ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో చట్టం తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్కు పద్ధతి ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేసుకొని వాళ్ళకు 3 రేట్లు ఇచ్చినట్లు, రిహాబిలిటేట్ చేసేటట్టు, వాళ్ళకు ఉన్న రేట్ కన్నా 3 రేట్లు ఎక్కువ ఇచ్చినట్లు ఆ కార్యక్రమం చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు యూపీఏ ప్రభుత్వం చేసుకున్నాం. కానీ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని భిన్నంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 లక్షలకు 5 లక్షలు 7 లక్షల రూపాయలు ఇచ్చారు కాంపెన్సేషన్. అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 12 లక్షలు 15 లక్షలు ఇచ్చిండ్రు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, ఆ వ్యత్యాసం వద్దు సౌత్నాడుతని అన్యాయం చేస్తున్నారు, చట్టాన్ని అమలు చేయమంటే ఆ రోజు చేయలేదు. జబర్దస్తిగా వాళ్ళ ఊళ్ళు ఖాళీ చేసి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. లగచర్లలో ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అది. ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టిట్యున్సీని కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ పాలమూరు కొడంగల్ ప్రజల పట్టం కట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి మైమరిచిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాంతాన్ని సచలం చేస్తే ఆ ప్రాంత వాసులు ఎవరు కూడా ఉపాధి దూరం కావద్దు, వ్యవసాయం దూరం కావద్దు అనే ఉద్దేశంతో దాదాపు 2,500 కోట్లతోటి ప్రాజెక్టు తీసుకురావడము. దాని తర్వాత యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఐటీఐలు, దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కడుతుంటే కడుతుంటే అన్నీ అయిపోయినాయి. కేవలం కొంతమంది భూమి లేని వాళ్ళు ఎమ్మెల్యే గారు తర్వాత పిల్లాడు సురేష్ నోడో వాళ్ళకు రెచ్చగొట్టి అమాయక ప్రజలను తీసుకొచ్చి వాళ్ళకు మభ్య పెట్టించి అనవసరంగా కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే వాస్తవంగా ఈ జిల్లాలో నేను విద్యార్థి దర్శనం రాజకీయాలు చేస్తున్నా. ఈ జిల్లా చాలా ఉద్యమాలు నడిచినాయి. ప్రధానంగా భూమి కొరకు, భుక్తి కొరకు పెద్ద ఉద్యమం నడిచింది. 72 ఆర్టికల్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన ఉద్యమాలు నడిచినాయి. నేను దాదాపు 18-19 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చురుకుగా విద్యార్థి దర్శనం పనిచేస్తున్నా. ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన ముడిచింతలపల్లి కానీ, లింగాలు కానీ, రాయరంగం ధరణం కానీ ఆ రోజుల్లో పేదల భూముల కొరకు ఫారెస్టులు వస్తే తిరగబడ్డము అడుక్కున్నాం. కానీ 7 అధికారుల మీద దాడి చేసిన సంఘటన చూడలేదు. ఈరోజు కేవలం ఊర్లో ఎంక్వైరీ కొరకు పోతే ఈరోజు ప్లాన్ చేసుకుని ఎమ్మెల్యే గారు వాళ్ళ బృందం అంతా కలిసి ప్రీ ప్లాన్తో కేటీఆర్ డైరెక్షన్తో ఈరోజు కలెక్టర్ని హతమార్చే కార్యక్రమం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ దేనికి? రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వము బ్రహ్మాండంగా చేస్తుంది, ప్రజల సంక్షేమానికి